తలరాతల బదులు తల్లిని మారుస్తారా? గండి మైసమ్మ సభలో రాష్ట్ర ప్రభుత్వంపై కేటీఆర్ ధ్వజం. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తున్నారన్న ఆరోపణ. మేడ్చల్ జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభం. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వాలు మారితే ప్రజల తలరాతలు మార్చాలని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లిని మారుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తూ చరిత్ర ఆనవాళ్లను నాశనం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. సోమవారం గండి మైసమ్మలో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి రాసిపెట్టుకో, మా ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన రోజు సచివాలయం నుంచి రాజీవ్ గాంధీ కాంగ్రెస్ తల్లి విగ్రహాలను తొలగించి గాంధీ భవన్కు తరలిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. తన శవయాత్రనో లేక జైత్రయాత్రనో అనే విధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉక్కు సంకల్పంతో 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్న రోజున ఏటా దీక్షా దివస్గా ఘనంగా జరుపుకుంటున్నామని, 11 రోజుల పాటు ప్రాణాలను పణంగా పెట్టి దేశంలోని అన్ని పార్టీల మద్దతు కూడగట్టి తెలంగాణ దశాబ్దాల కలలను నెరవేర్చే విధంగా కేసీఆర్ చేసిన దీక్ష అమరుల ప్రాణత్యాగాల ఫలితంగానే 2009 డిసెంబర్ 9న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా ప్రకటన వెలువడిందని కేటీఆర్ గుర్తు చేశారు. అలాంటి పవిత్ర దినాన్ని వక్రీకరించే విధంగా కేసీఆర్ దీక్షను తక్కువ చేసి చూపేలా కాంగ్రెస్ నేతలు కుయుక్తులు పన్నుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిందనే విషయం తెలంగాణ చరిత్రలో నిలిచిపోయిందన్నారు. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చరిత్రను మాయం చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ తల్లిని మారుస్తూ కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చిందని విమర్శించారు. బీఆర్ఎస్ టీఎస్ను టీజీగా మార్చారని, ఆర్టీసీ చిహ్నంలో నుంచి కాకతీయ కళాతోరణాన్ని మాయం చేశారని, తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ మాయమైందని, కిరీటాన్ని తొలగించారని కేటీఆర్ మండిపడ్డారు. ఆలిని మార్చే వాళ్ళు ఉంటారు కానీ తల్లిని మార్చే వారిని కాంగ్రెస్ నేతలనే చూస్తున్నామని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం తీరుని నిరసనగా మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. అలాగే సోషల్ మీడియా గ్రూపుల్లో డీపీగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేలా పని చేయాలని క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఉద్యమ తల్లి కాంగ్రెస్ తల్లిగా మార్చారంటున్న కవిత. ఉద్యమ కాలంలో రూపొందించిన తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చిన సీఎం రేవంత్ రెడ్డి దుశ్చర్యతో తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తల్లిని తాము తిరస్కరిస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రహదారిపై ఏర్పాటు చేసి తెలంగాణ తల్లిని సచివాలయం